ప్రకృతి అయినా అందమైన ప్రదేశాలన్నా ఫోటో షూట్కి ఒక బెస్ట్ ప్లేస్ అయినా హైదరాబాద్ వాసులు ముందే ఉంటారు. ఎన్ని కిలోమీటర్ల దూరం అయినా సరే ఒక వ్యూ పాయింట్ కోసం ప్రయాణం చేస్తూనే ఉంటారు. వీకెండ్ స్పాట్ కోసం ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు సమ్మర్లో మనకి అందుబాటులోకి వచ్చింది కొత్వాల్గూడ పార్క్. నేచర్కి దగ్గరగా ఉండడం అంటే దాదాపు హైదరాబాద్ వాసులంతా కూడా చాలా ఇష్టపడతారు. ఎన్ని వందల కిలోమీటర్లు అయినా సరే ఆ వ్యూ పాయింట్ కోసం, ఆ నేచర్ కోసం, ఆ పువ్వుల కోసం, ఆ పక్షుల కోసం ప్రయాణం చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు మాకు ఇప్పటివరకు కనిపించిన డ్రాబ్యాక్ ఏంటి అంటే 9 తర్వాత మాత్రమే ఓపెన్ చేస్తారు. 9 బిలో అయితే బాగుండేది. సో సమ్మర్ కాబట్టి 9 to 5 అంటే మంచి ఎండ టైము. స్పెషాలిటీ ఏంటంటే ఒక 1.5 కిలోమీటర్స్ వరకు ఇట్లా బోర్డు వాక్ అని పెట్టారు. అంటే నేచర్ మధ్యలో వాక్ పాత్ వేయడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ టికెట్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ అయితే, బర్డ్స్ పార్క్ వరకు అయితే పర్ హెడ్ 200 రూపీస్. वो लोग अच्छा ब्यूटी क्यूटी स्वीटी ब्यूटी क्यूट स्वीटी स्वीटी ब्यूटी क्यूटी क्यूटी अయ్యో సారీ క్యూటీ బ్యూటీ స్వీటీ
తెలుసుకొని వస్తున్నారా? ఇవి పైన బడ్స్ కోసం. డక్స్ మేడం, వుడెన్ డక్స్ అంటారు మేడం. ఎన్ని రకాల బడ్స్ ఉన్నాయి ఇక్కడ? 2000 బడ్స్ ఉన్నాయి. ఉంటాయి. అంటే అన్ని ఇండియావేనా ఇంకా వేరే కంట్రీ? వేరే వేరే కంట్రీస్ మేడం, యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి అట్లా. మొత్తం 5 acres ఉంది మ్యామ్. 1.5 వాక్వే ఉంది మ్యామ్. అంటే బడ్స్ వరకే 5 acres ఉన్నాయి. అచ్చా, ఎన్ని రకాల బడ్స్ ఉన్నాయి ఇక్కడ? 2000 బర్డ్స్ ఉంటాయి. 2000 బడ్స్. చేంజెస్ ఉంటాయి, 2000 ఎక్కువనే ఉంటాయి మేడం. అంటే ఎక్కువ ఏ బడ్స్ ఉన్నాయి? ఎక్కువ అంటే కాకటోస్ ఉంటాయి మేడం. అదేంటివి, అది మకావుస్ ఉంటాయి మ్యామ్. ఓకే. అంటే లవ్ బర్డ్స్ ఉంటాయి మ్యామ్. ఫీడింగ్ ఇస్తున్నారు కదా, అంటే ఎవరైనా ఫీడ్ చేయొచ్చు? చేయొచ్చు మ్యామ్. అంటే వాటికి ఏది సూట్ అవుతుందో అవే ఫీడ్ ఇస్తున్నారు మ్యామ్. బయట వాళ్ళు ఇచ్చేవి అలో చేయదు, మేమే ఇక్కడే ఇస్తాం సార్. ఇంకొకటి ఫ్రూట్స్ ఉంటాయి, నట్స్ తింటాయి మ్యామ్, అన్ని రకాల తింటాయి మ్యామ్. ఓకే. అవి మీరే ప్రొవైడ్ చేస్తారు? బయట నుంచి ఏం తెచ్చుకోం మ్యామ్, మేమే ప్రొవైడ్. ఎవరికి ఆకలి అవుతుంది? ఎగరి చిలకమ్మ నా రంగుల మొలకమ్మ చిలకలు ऐसे ट्रेनिंग कौन देगा? ट्रेनिंग हमें लोग देते हैं, हम लोग देते हैं। आप ट्रेनिंग देते हैं? हाँ। अच्छा, आपको कैसे पता है उसको कैसे ट्रेनिंग देना है? तो हमारे मैम है यहाँ, श्वेता मैम। श्वेता मैम। अच्छा, कौन से एक एक बर्ड का ये सब एक एक अलग रहता है ना? सब अच्छा, माने सेम नहीं है, सबके साथ थोड़ा नॉर्मल है पूरा, मतलब आदमी के साथ फ्रेंडशिप रहता है वो। हाँ, उनको कंट्रोल करना थोड़ा मुश्किल होता है। फिर आगे आगे क्राउड ज़्यादा बढ़ेगा ना, ज़्यादा लोग आएगा तो कैसे मैनेज करने के लिए कुछ प्लानिंग तो रहेगा ना आपके पास? तो कुछ उसको सीट डाल के, उसके बारे में सीट डाल के उसको हटाना होगा और केज में डालना होगा, या तो अयो, बर्ड्स को हम लोग कभी हाथ नहीं लगाता, पकड़ते भी नहीं है। हाँ हाँ, जो अपने आएगा अपने आएगा। अच्छा, ठीक है। वो वर्ल्ड में से माने तीसरा सबसे बड़ा लार्जेस्ट पैरट है। ये कौन सा वर्ल्ड में? ये वर्ल्ड में तीसरा सबसे बड़ा लार्जेस्ट पैरट, ब्लू एंड गोल्ड मकाओ। ब्लू एंड गोल्ड मकाओ। अच्छा, ठीक है। ये साउथ अमेरिका का है। कब से ट्रेनिंग दे रहे हैं अभी ये बर्ड्स को? ये बर्ड्स को हो गया पहले से ही है, लेकिन ये जो है अभी तो ओपनिंग हुआ है फिलहाल ही, अगले संडे को हुआ है। हाँ, एक हफ्ते में भी अच्छा है, ट्रेनिंग नहीं हुआ है? नहीं, पहले से ही ओपनिंग हुआ है। मतलब फ्रेंडली ऐसे कैसे रहना? इनका ज़्यादा नहीं हुआ होगा, कम से कम 7-8 महीना। 7-8 महीने से ट्रेनिंग हो रहा है इसका? नहीं, उसका एज उतना है। एज? अच्छा 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 अच्छा। नहीं तो इनका लाइफ स्पैन लगभग 50 to 60 ईयर्स है। फैमिली 50 to 60 ईयर्स का लाइफ स्पैन है। अभी तो 7-8 महीने का बेबी से ओनली। तो अभी से उसको ट्रेनिंग दे रहे हैं, इसे फ्रेंडली कैसे रहना। बात सिखाते हैं, बात भी करते हैं। बात ऐसे हम लोग आवाज़ देते हैं, उसका रिप्लाई नहीं देते हैं, लेकिन वापस आ जाते हैं। जैसे हम लोग मेन जो इधर फूड डालते हैं या तो कुछ ही देते हैं, तो जान जाते हैं कि ये मेरा मतलब अपना है, इधर रोज दिन है। आपको थोड़ा मतलब न्यू देखेगा तो थोड़ा उसको हिचकिच लगेगा, इसीलिए रोज आपको देखता है इसलिए पहचान के आपके पास और जो नहीं आते हैं वो अगर उनको हाथ भी लगाए तो वो अग्रेसिव हो जाते हैं। ఉన్నాము, ఇక్కడ ఉన్న బర్డ్స్కి
చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫ్రెండ్లీ ఎలా ఉండాలి, ఎలా పీపుల్తో మూవ్ అవ్వాలి అనే బర్డ్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా దగ్గరుండి ఒక్కొక్క బర్డ్కి ఒక్కొక్కరు దగ్గరగా ఉండి వాళ్ళ బర్డ్స్ యొక్క సేఫ్టీ అనేది చూస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం కదా, క్రౌడ్ కూడా పెరుగుతుంది. మెల్లిగా అందరికీ ప్రచారం అవుతున్న కొద్దీ వీకెండ్ స్పాట్ ఇదే అనేసరికి అందరు పిల్లలతో సహా వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా బర్డ్స్ని ముట్టుకోవాలని, బర్డ్స్ని పట్టుకొని వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలని అందరికి ఎవరికైనా ఇష్టం ఉంటుంది. బట్ ఆ క్రౌడ్ చూసి కొంత బర్డ్స్ అనేది భయపడుతున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. సో సెక్యూరిటీ వాళ్ళైతే దగ్గరగా ఉండి చూసుకుంటున్నారు. సో ఇక్కడైతే అంటే సమ్మర్ కాబట్టి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఇలా స్ప్రింక్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బర్డ్స్ అంత నాజుగ్గా ఉంటాయి అండ్ అదర్ కంట్రీస్ నుండి తీసుకొచ్చిన బర్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ మకాఓ కూడా ఇక్కడ ఉంది. సో వీటన్నిటికీ అంటే ఈ వెదర్ వాటికి సహకరించడం కోసం ఇలా 2 అవర్స్కి ఒకసారి స్ప్రింక్లింగ్ కూడా చూస్తున్నారు కదా బర్డ్స్ యొక్క అరుపులు. సో చాలా బాగుంది. మనం ఎక్కడ ఒక ఉద్యానవనం ఒక ఫారెస్ట్లో ఉన్నట్టుగా, నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టుగా చాలా బాగుంది. బట్ ఇక్కడికి వస్తున్న వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్, అందరూ బర్డ్స్ని ముట్టుకోవాలి, పట్టుకోవాలి అనే ప్రయత్నంలో బర్డ్స్ కొద్దిగా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే కనుక కంటిన్యూ అయితే ఫ్యూచర్లో బర్డ్స్ని ఇంకా కేజ్లోనే పెట్టి దూరం నుండే చూడాలి అనే కండిషన్ కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫ్రూట్స్ పెడతాం, ఇంకొకటి పప్పులు ఉడకబెట్టినవి కూడా పెడతాం మేడం. ఉడికించిన పప్పులు స్ప్రౌట్స్ లాగా మేడం. వాటర్ కూడా ఉంటాయి మేడం, పుదీనా వాటర్, పసుపు నీళ్ళు కూడా మేడం, పసుపు కలిపిన నీళ్ళు. ఓకే, యాంటీబయాటిక్ టైప్స్ ఆఫ్ వాటర్స్ కూడా ఉంటాయి మేడం. फ्रूट भी खिलाते हैं, ये पपाया हुआ, वाटरमेलन, ये सब नहीं ऐसे अभी खिलाते हैं गर्मी में. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా అందరూ రావడం, ఇవన్నీ చూడడం? చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. సో ఇది ఫ్లవర్ గార్డెన్ అట. ఎంత బాగుందో అసలు, 2 కళ్ళు సరిపోవట్లేదు. చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక వ్యూ పాయింట్ హైదరాబాద్లో ఉంది అని అంటే వాళ్ళే ఉంది కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మనం తిరుగుతూనే ఉన్నాం. నాకు తెలిసి ఒక 25% కూడా మేము ఇంకా పూర్తిగా తిరగలేదు. ఇంకా చాలా ఉంది చూడడానికి. ఇంకొక 4-5 అవర్స్ టైం తీసుకుంటే అన్నీ మనం కవర్ చేయొచ్చు. ఎక్కడికక్కడ ఆరో మ్యాప్స్తో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, వే ఏటు అనేది అది చూసుకుంటూ వెళ్తే మనకి ఈజీ అవుద్ది. బట్ మేము అలా తిరుగుతూనే ఉన్నాం. ఇంకా 3 అవర్స్ 4 అవర్స్ కూడా తిరగవచ్చు. నాకైతే ఇది అమేజింగ్గా అనిపించింది అసలు. మామూలుగానే పూలు అంటే చాలా ఇష్టం కదా, ఎన్ని పూల మొక్కలు, ఎంత బాగుంది చూడండి అసలు. ఆ వ్యూ ఎలా చూడండి ఎంత బాగుందో.